జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ పదవికి ఖాళీని ప్రకటించారు. ఇలాంటి సంస్థలో ఉద్యోగం అంటే పెద్ద జీతమే అనుకుంటే పప్పులో కాలేసినట్టే. మేము జీతం ఇవ్వడం కాదు, మీరే మాకు 2 లక్షలు ఇచ్చి జాయిన్ ఇవ్వాలని ట్విస్ట్ ఇచ్చారు. ఇంతకీ ఏంటా ఉద్యోగం, అందులో మతలబు ఏంటో తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. మాకు ఉద్యోగులు కావాలి, ఇలా ఎవరైనా బోర్డ్ పోస్ట్ పెట్టారంటే మంచి జీతం పని ఉంటుందని సహజంగా అందరూ అనుకునేది. ఇక అర్హత ఉన్న నిరుద్యోగులు అయితే ఉన్నఫలంగా మంచి రెజ్యూమ్ పెట్టి కంపెనీని ఇంప్రెస్ చేసి జాబ్ కొట్టేయాలి అనుకుంటారు. ఇక జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్ కూడా ఓ పోస్టుకు అభ్యర్థి కావాలని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. సీఈఓనే పోస్ట్ పెట్టడం, అందులో చీఫ్ ఆఫ్ స్టాఫ్ పొజిషన్ అనడంతో జీతం కూడా భారీగానే ఉంటుందని అనుకున్నారు అంతా. అయితే ఇక్కడే దీపిందర్ ఓ ట్విస్ట్ ఇచ్చారు. పోస్టుకు ఎంపికైన అభ్యర్థికి తొలి ఏడాది ₹1 కూడా చెల్లించబోమని చెప్పారు. అక్కడితో అయినా బానే ఉండేది, కానీ అంతలోనే మరో షాక్ ఇచ్చారు. ఎంపికైన క్యాండిడేట్ రివర్స్ లో 20 లక్షలు ఇవ్వాలన్నారు. దీపిందర్ పెట్టిన పోస్టులో 1 కాదు 2 కాదు, చాలా మెలికలు పెట్టారు. చీఫ్ ఆఫ్ స్టాఫ్ పొజిషన్ ఉద్యోగానికి ఎంపికైన వారు జొమాటో, బ్లింకిట్, హైపర్ ప్యూర్, జొమాటోకు చెందిన ఫీడింగ్ ఇండియా ఎన్జీఓ సంస్థల కోసం పనిచేయాల్సి ఉంటుంది. తొలి ఏడాది కోసం ఫీజుగా 20 లక్షలను జొమాటో ఆధ్వర్యంలోనే నాన్ ప్రాఫిట్ కంపెనీకి విరాళంగా అందించాలి. ఏడాది పాటు సంతృప్తికరంగా పనిచేస్తే ఆ మరుసటి ఏడాది నుంచి 50 లక్షలకు పైగా వార్షిక వేతనంతో జాయినింగ్ లెటర్ ఇస్తామని వివరించారు. అంతేకాదు, తొలి ఏడాదికి సంబంధించి 50 లక్షలను ఉద్యోగి సూచించిన చారిటీ సంస్థకు జొమాటో విరాళంగా ఇస్తుందన్నారు దీపిందర్. ఇక ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకోవడానికి ప్రత్యేకంగా రెజ్యూమే పంపాల్సిన అవసరం లేదని, ఆసక్తి ఉన్నవారు నేరుగా తనకే ఓ కవరింగ్ లెటర్ రాయాలని చెప్పారు. బుధవారం పెట్టిన ఈ పోస్టు క్షణాల్లో వైరల్ అయింది. ఇలాంటి జాబ్ ఆఫర్స్ కూడా ఇస్తారా, అసలు దీనికి ఎవరైనా అప్లై చేసుకుంటారా అని చాలా మంది చర్చించుకున్నారు. కానీ మొత్తం 18,000 అప్లికేషన్స్ వచ్చాయి. ప్రస్తుతం అప్లికేషన్స్ ను తీసుకోవడం ఆపేశారు కూడా. వచ్చే వారం వీటిని వడపోసే ప్రోగ్రాం పెట్టుకున్నట్టు దీపిందర్ తెలిపారు. అయితే ఈ పోస్టుకు సంబంధించి మరోసారి క్లారిటీ ఇచ్చారాయన. ఇదేదో నార్మల్ జాబ్ మాత్రం కాదన్నారు. 20 లక్షలు చెల్లించాలనేది కూడా ఓ ఫిల్టర్లా పనిచేస్తుందని చెప్పారు. వచ్చిన అప్లికేషన్స్ లో చాలా వాటిని కూడా రిజెక్ట్ చేస్తామన్నారు. డబ్బు గురించి మాట్లాడిన వారు డబ్బున్న వారి అప్లికేషన్స్ రిజెక్ట్ కాబోతున్నాయని ముందే చెప్పేశారు. కుప్పలు తెప్పలుగా వచ్చిన అప్లికేషన్స్ లో జెన్యూన్ క్యాండిడేట్స్ ను మాత్రమే సెలెక్ట్ చేసుకుంటామన్నారు. అంతేకాదు, తమ 20 లక్షల కండిషన్ అనేది అసలు ప్లాన్ లో భాగమే కాదని, దీని అంతరార్థం కొందరికి మాత్రమే అర్థమైందంటూ మరో ట్విస్ట్ ఇచ్చారు గోయల్. మరి 18,000 అప్లికేషన్స్ లో గోయల్ సెలెక్ట్ చేసేది ఎవరిని అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది.